వాళ్ళు మొట్టమొదట కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? జ్ఞానులు తూర్పు దేశం నుండి బయలుదేరి వెళ్తే వాళ్ళు కనుగొన్నటువంటి వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఎవరిని కనుగొన్నారు వాళ్ళు? రైట్ ఆన్సర్, హేరోదు రాజును కనుగొన్నారు. ఎవరైనా ఇంతే, ఒక ఊరు వెళ్తే ఆ ఊర్లో పెద్దోళ్ళు ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, మున్సిపల్ ఎవరు, ఇది చూస్తారు. వాళ్ళ ద్వారా తెలుసుకుంటారు. వీళ్ళు ఎవరు తగలకపోతే మరి మాస్టర్లు ఎవరన్నా ఉన్నారా, మాస్టర్ లేకపోతే పాస్టర్లు ఉన్నారా, ఇట్లా చూస్తారు. అంటే పెద్ద తరహాగా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నటువంటి సత్యాన్ని బట్టి. చూడండి పిల్లరా, వాళ్ళు వెళ్ళి ఏం చేశారు? హేరోదును కనుగొన్నారు. హేరోదు దగ్గరికి వెళ్ళి హేరోదుతో చెప్తున్నటువంటి మాట ఏం తెలుసా? యూదులకు రాజు పుట్టాడు ఎక్కడా అని అడిగినప్పుడు హేరోదు కలవరం చెంది ఆ మంత్రుల్ని వాళ్ళందరినీ పిలిపించి ఏంటి పరిస్థితి అని కనుక్కొనింటే వాళ్ళు చర్చిద్దాం సార్ అని చెప్పుకున్నప్పుడు వీళ్ళతో ఏం చెప్పారో తెలుసా? హేరోదు, చదువు మాట, మీరు వెళ్ళి ఆయన్ని కనుగొనండి, మరలా మాకు వచ్చి చెప్పండి, మేము వెళ్ళి ఆయన్ని పూజిస్తాం, మేము వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తాం, మేము వెళ్ళి ఆయన్ని గణపరుస్తాం అని చెప్పి పంపించినప్పుడు వాళ్ళు వెళ్తూ ఉండగా ఆ చుక్కని వారిని నడిపించిందంట. ఆ క్రీస్తు, యేసుక్రీస్తు పుట్టిక స్థలానికి, యేసుక్రీస్తు పసిబాలుడుగా ఉన్నటువంటి తొట్టులో పరుండబెట్టిన కాడికి నడిపిస్తే వీళ్ళు వెళ్ళి చూసి సాగిలపడి బంగారము, బోళము, సామ్రాణిని గిఫ్ట్ ఇచ్చారట పిల్లారా. బంగారము, బోళము, సామ్రాణి గిఫ్ట్ ఇచ్చారంట. బంగారం దేనికి సాదృశ్యం? రాజరికానికి సాదృశ్యం. బోళము దేనికి సాదృశ్యం? వ్యక్తిత్వానికి సాదృశ్యం. సామ్రాణి దేనికి సాదృశ్యం? సువాసనకి సాదృశ్యం. గుర్తుపెట్టుకుని, నీ ఎందుకు ఇచ్చారు అనేది ప్రశ్న మీకు తెలుసు, మీకు రావచ్చు. బంగారం ఎందుకు ఇచ్చారు, సరే బోళం ఎందుకు ఇచ్చారు, అసలు సామ్రాణి ఎందుకు ఇచ్చారు, సామ్రాణి ఏం అవసరం, అది సామ్రాణి వల్ల ఉపయోగం ఏంటి అనే ఆలోచన వచ్చింది. దానికి ముందుగానే నేను మీకు వివరణ ఇస్తున్నా. సామ్రాణి రికార్డ్ అవుతుంది కాబట్టి అందరూ చూస్తారు, అందరూ వింటారు, దానికోసం వివరణ ఇచ్చా. సామ్రాణి సువాసనకి సాదృశ్యం. సువాసన అంటే ఏంటి? నీ సువాసన ఎలా ఉండాలా? నీ జీవితం ఒక సువాసనగా పరిమళించాలా, ఒక సువాసనగా పరిమళించాలా నీ జీవితం. నువ్వే ఒక సువాసనగా మారాలా. నిన్ను చూసినటువంటి వారు, నిన్ను కనుగొన్నటువంటి వారు నీ గురించి ఒక గొప్ప సాక్ష్యము చెప్పాలా. ఫలాని వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఫలాని వాళ్ళు నమ్మకస్తులు, ఫలాని వాళ్ళు ఒక్క బూతు మాట కూడా అనరు, ఫలాని వాళ్ళు ఒక అబద్ధం కూడా ఆడరు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు సుఖంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు. నువ్వు ఉన్న దినాలు ఫలానోళ్ళు చాలా నమ్మకస్తులు అని ఒక సాక్ష్యం, ఆ సాక్ష్య జీవితం నువ్వు సంపాదించుకోవాలా. సాక్ష్య జీవితాన్ని నువ్వు సంపాదించుకోకపోతే ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా కూడా అది వ్యర్థమైనది అని పిలువబడుతుంది. అది వ్యర్థమైనదే. నువ్వు సాక్ష్య జీవితాన్ని నువ్వేమి సంపాదించకపోయినా నీ సాక్ష్యాన్ని కాపాడుకోగలిగితే, నీ సాక్ష్యాన్ని నిలబెట్టుకోగలిగితే, నీ సాక్ష్యాన్ని పరిమళంగా పంచగలిగితే, ఈ సాక్ష్యము నిన్ను ఎక్కడికి ఎత్తుకెళ్ళినా కూడా ఒక సువాసనగా స్థిరపరిచింది. నువ్వు వెళ్తుంటే చాలు,
అది ఒక సువాసనగా నీకు తోడుగా నడిచింది నీ సాక్ష్యం. పిల్లారా, హల్లెలూయా. సాక్ష్యం అంటే తెలుసా? సాక్ష్యం అంటే తెలుసా? నీ జీవితం సాక్ష్యం అంటే, నీ ప్రవర్తన సాక్ష్యం అంటే, అది నువ్వు కాపాడుకోగలిగితే నీ ప్రవర్తనని, నీ జీవితాన్ని, నువ్వేడికి వెళ్తున్నా కూడా అదొక సువాసనగా విరజిమ్ముతూ ఉంటుంది. వెళ్ళే మార్గంలో ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా